15 సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నిజంగా దేవుడు ఎంత గొప్పగానో డోర్స్ తెరిచాడు అనిపించింది. సిస్టర్ గారి ద్వారా బ్రదర్ ఈ బిల్డింగ్ని మీరు వాడుకోండి అని చెప్పినప్పుడు ఈరోజు మనం కేవలం ఒక చర్చిని పెయింట్ చేయడం కాదు, 15 ఏళ్లుగా దేవుని కలగా ఎదురు చూస్తున్న ఒక పాస్టర్ గారి కోరికను తీర్చబోతున్నాం. ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న ఈ బ్రదర్ తన కళను గెలుచుకోవడానికి దేవుని ఇంటికి రంగులు అద్దాలని కోరుకున్నారు. కానీ ఆయన చేయలేని పనిని దేవుడు మన చేతుల ద్వారా చేస్తాడని నమ్మి అనుకున్నప్పుడు నిజంగా బ్రదర్ రహీం అన్నను కలవడం, ఈ ప్రాంతంలో నేను ఒక మ్యూజిక్ స్కూల్ని ప్రారంభించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ చర్చికి పెయింటింగ్ మొత్తం నేను ఫ్రీగా చేయబోతున్నాను. ఈ వీడియోలో మీరు చూడబోతున్నది దేవుని ఇంటిని పిల్లలు ఆరాధించే స్థలంగా శుభ్రంగా అందంగా మార్చే ప్రయత్నం. 3 రోజులు పడిన కష్టంతో గోడలు క్రాక్స్ వాల్స్ నుంచి కొత్త జీవం తెచ్చే రంగులు. ఏమీ తెలియకుండా దేవుడు పంపిన స్ప్రే మిషన్ మిరాకిల్, పుట్టి, స్టెన్సిల్, టెక్స్చర్ ఇవన్నీ చేస్తూ పాస్టర్ గారికి కూడా తెలియని స్పెషల్ సర్ప్రైజ్ డిజైన్. పిల్లలు, టీం, పాస్టర్ గారి ప్రేమతో ఒక చిన్న చర్చికి వచ్చిన గొప్ప మార్పు. దేవుడు చేయించుకోవాలనుకునే పని, మనం నేర్చుకున్న కళ ఎవరి జీవితంలో వెలుగునిస్తుందో అదే మన అసలైన బ్లెస్సింగ్. నాకిప్పుడు అనిపిస్తుంది రంగులతో కాదు, ఈ గదంతా దేవుని ప్రేమతో నింపబడి ఉందని. ఈ చర్చ్ ఇంత అందంగా మారడానికి వెనకాల మా 4 రోజుల ప్రయాణం ఉంది. మొదటి రోజు డే 1. ఈ ప్రాంతం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉన్న ఒక చిన్న గ్రామం కోరంకి. ఈరోజు అక్కడ పెయింటింగ్ వర్క్ చేయడానికి నేను నా టీంతో కలిసి వెళ్ళాను. అయితే దీనికి ముందు రోజు పాస్టర్ గారిని పిలిపించి చర్చికి కావాల్సిన మెటీరియల్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ క్షణం పాస్టర్ బాబన్న కళ్ళల్లో చిన్న వెలుగును చూశాను. నాకు అది సరిపోలేదు. ఆయన కళ్ళు పెద్దగా నవ్వాలి అనుకున్నాను. మొత్తానికి బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాం. మేము రాగానే మమ్మల్ని చూసిన పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి మెటీరియల్స్ అన్నీ అందుకున్నారు. ఆనందంగా 3వ ఫ్లోర్లో ఉన్న చర్చిలో పెట్టారు. వెనకాల నేను నా టీం 3వ ఫ్లోర్కి వచ్చాము. కొంతమంది పిల్లలు నన్ను చూసి అన్నని యూట్యూబ్లో చూశామని హత్తుకున్నారు. ఇది నా జీవితంలో ఎంతో అద్భుతమైన విషయం. ముందు రాగానే లోపల గోడలు మొత్తం చెక్ చేశాను. క్రాక్స్ ఎక్కడున్నాయి, బ్లాక్ స్టెయిన్స్ ఎక్కడున్నాయి, పెయింట్ ఎలా ఊడిపోతుంది, గదులు మొత్తం ఎంత మురికిగా ఉన్నాయి అన్నీ చూసుకొని ఒక నిర్ణయానికి వచ్చాను. పాస్టర్ బాబన్న కోరిక నెరవేర్చుదామని అక్కడికి వెళ్ళిన నేను మధ్యలో పిల్లల ప్రేమ నాకు తోడైంది. వీళ్ళు ఆరాధించే స్థలం ఇలా మురికిగా ఉండకూడదు, చాలా పీస్ఫుల్గా ఉండేలాగా రెడీ చేద్దామని ఆలోచించుకున్నాను. ముందు గోడ మీద హోల్స్కి, క్రాక్స్కి పుట్టి అప్లై చేశాము. గతంలో పిల్లర్స్ మీద డెకరేషన్ చేసినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత గమ్ము నల్లగా మారి మచ్చలు వచ్చాయి. వీటిని పేపర్ కొట్టాలి. ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. ఒక పక్క నేను, ఇంకో పక్క పాస్టర్ గారు చర్చి మొత్తం గీకే పనిలో ఉన్నాం. మాతో పాటు పిల్లలు కూడా సహకరించారు. చిన్నవాళ్ళైనా చాలా ప్రయాసపడ్డారు. మొత్తం క్లీన్ చేసేసరికి మధ్యాహ్నం అయింది. పిల్లలతో బాబన్నతో కలిసి నేను ఇంకా నా టీం భోజనం చేసాం. పిల్లలతో భోజనం చేస్తుంటే ఆ ఎంజాయ్మెంటే వేరు. తెచ్చిన మెటీరియల్ కలుపుకొని వర్క్ స్టార్ట్ చేశాను. నా ధైర్యం ఏంటంటే స్ప్రే పెయింటింగ్ మిషన్తో 1 డేలో 2 కోట్స్ పెయింటింగ్ చేసేస్తాను. ఆ నమ్మకంతోనే వర్క్ స్టార్ట్ చేశాను. ఈ చర్చికి స్ప్రే మిషన్ రావడానికి జరిగిన మిరాకిల్ ఏంటంటే 4 డేస్ ముందు సునీల్ ఇంజనీరింగ్ షాప్ నుండి నాకు రివ్యూ చేయమని చెప్పారు. డబ్బులు కనుక్కోకండి, తను నా సబ్స్క్రైబర్. చాలామంది పెయింటర్స్కి దగ్గరుండి స్ప్రే పెయింటింగ్ మెషిన్స్, టూల్స్, గన్స్ అన్నీ ఇస్తూ హోమ్ డెలివరీ కూడా ఇచ్చేవారు. చాలా మంచి మనసు సునీల్ గారిది. ఆయన మెషిన్ నాకు ఇచ్చేటప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది, కాస్ట్ ఎంత, ఇలా అన్ని వివరించారు. సడన్గా కొంతమంది నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కలిశారు. చాలా సంతోషం అనిపించింది వాళ్ళని చూడంగానే. వాళ్ళు చేసిన డిజైన్స్ కొన్ని నాకు చూపించారు. వాళ్ళైతే డిజైన్స్ చాలా బాగా చేశారు. ఆ క్షణం నా వర్క్ నేర్చుకుంటున్న సబ్స్క్రైబర్స్ ఇంత అందంగా చేయడం చూసి నేను ఆశ్చర్యపోయాను. డెమో కోసం తెచ్చిన ఈ స్ప్రే మిషన్ దేవుని పని కోసం ఫ్రీగా నా దగ్గరకు వచ్చింది. దీని ధర 25,000 రూపాయలు. దేవుడు ఎవరితోనైనా సరే తన పనిని జరిగించగలడు. ఈ చర్చ్ పెయింటింగ్లో ఇది ఒక అద్భుతం. మెషిన్ చెక్ చేశాను, చాలా బాగుంది. ప్రతి సీలింగ్ 1 మినిట్లో పెయింటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ మెషిన్తో పని చాలా తొందరగా అవుతుంది. కానీ గన్ సెట్ చేసేటప్పుడు పైప్స్ చివర టెఫ్లాన్ టేప్ వేయాలి, లేకపోతే పెయింట్ చిమ్ముతుంది. సెకండ్ ఇది, ఫ్లోర్ మీద కవర్ ఖచ్చితంగా మీరు కప్పుకోవాలి. స్ప్రే చేసేటప్పుడు ఫ్లోర్ మొత్తం పెయింట్ అవుతుంది. నేనైతే ఫ్లోర్ మీద కవర్ వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్లోర్ మీద చాలా బ్యాక్టీరియా ఉంది. ఇక్కడ పిల్లలు మ్యూజిక్ నేర్చుకుంటున్నారు, కింద పడ్డవి ఏమన్నా తింటారు, మళ్ళీ అనారోగ్యం. ఇదంతా ఎందుకు? బ్యాక్టీరియా మీద పెయింట్ పడితే బ్యాక్టీరియా చచ్చిపోతుంది. తర్వాత మెషిన్తో ఫినిషింగ్ ఇద్దామనుకున్నా. ఇలాగా చర్చి పెయింటింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాను. తెచ్చిన మెటీరియల్ కలుపుకొని వర్క్ స్టార్ట్ చేశాను. ముందు సీలింగ్ పెయింటింగ్స్ చేశాను, తర్వాత వాల్స్ పెయింటింగ్స్ చేశాను. 2 గంటల్లో సింగిల్ కోటింగ్ కంప్లీట్ చేసేసాను. నా మొహం మొత్తం పెయింట్లో మునిగిపోయింది. నా టీం అవతారం చూడండి ఎలా ఉందో. పాస్టర్ గారు కూడా చాలా కష్టపడ్డారు.
ఆయన ఓపిక్కి చెప్పుకోవచ్చు. మొత్తం మీద 2 కోట్స్ స్ప్రే పెయింటింగ్తో కంప్లీట్ చేసేసాను. సాయంత్రానికి పాస్టర్ గారి కళ్ళల్లో ఆనందం చూశాను. ఆ క్షణం మేము చేసిన కష్టం మాయమైపోయింది. ఈ రోజు కోసమే ఇదంతా జరిగింది. దేవుని కార్యం ఎంత అద్భుతంగా కనబడుతుందో చూడండి. పిల్లలతో కలిసి చేస్తుంటే పని చేసినట్టే అనిపించలేదు. చర్చ్ మొత్తానికి వైట్ కలర్ వేశాను, ఎందుకంటే వైట్ కలర్ ఆలోచించుకోవడానికి స్పేస్ ఇస్తుంది. వైట్ చూడగానే మనసుకి ప్రశాంతత దొరుకుతుంది. ఎన్నో బాధలతో చర్చికి వస్తారు. వాళ్ళను ప్రశాంతతలో నడిపించడమే నా లక్ష్యం. ఎన్ని బాధలున్నా చర్చిలో అడుగు పెట్టిన తర్వాత మనశ్శాంతిగా ఆరాధన చేసుకుంటారు. ఒకసారి మీ చర్చిలో కూడా ట్రై చేయండి. పీస్ఫుల్ ఫీలింగ్ మిస్ అవ్వద్దు. అది కాకుండా స్టేజ్ బ్యాక్గ్రౌండ్ 1 వాల్ డిజైన్ హైలైట్ చేయండి. ఇలా చేస్తే మీరు చేసే ఆరాధనకి దేవుడు దిగాల్సిందే. మొత్తానికి మొదటి రోజు చర్చికి పెయింటింగ్ వర్క్ కంప్లీట్గా పూర్తి చేశాను. పాస్టర్ గారు వర్క్ అయిపోయింది అనుకున్నారు, కానీ అసలు పని రేపు మొదలవుతుంది. అదే పాస్టర్ గారికి నేను ఇచ్చే సర్ప్రైజ్ డిజైన్. పిల్లలు కూడా లోపల వాళ్ళ వయసుకి మించిన సహాయం రూపంలో సేవ చేశారు. వాళ్ళ కథలో నా ప్రయాణాన్ని చూస్తున్నప్పుడు అదొక అద్భుతమైన అనుభూతి. నా దగ్గర ఉన్న నైపుణ్యం ఎవరికైనా ఉపయోగపడితే అదే నాకు రివార్డ్. కొందరు ఎఫర్ట్ చేసుకోలేరు, వాళ్లకు నేను కొంచెం తోడ్పడితే చాలనిపిస్తుంది. రెండో రోజు డిజైన్కి కావాల్సిన మెటీరియల్స్ ఇంకా ల్యాడర్స్ అన్నీ తీసుకొని రెడీ చేసుకొని వర్క్ స్టార్ట్ చేశాం. ముందు రోజు నైట్ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్కి బ్యాక్గ్రౌండ్ టెక్స్చర్ డిజైన్ ప్లాన్ చేశాను. మండలా స్టెన్సిల్స్ కటింగ్ చేయించాను. ఒకటి పెద్దది, ఒకటి కార్నర్ పీస్. చర్చిలోకి ఎంటర్ అవ్వగానే 1 వాల్ హైలైట్ చేయడం వల్ల కంప్లీట్ ఇంటీరియర్ లుక్ పీస్ఫుల్ ఫీలింగ్ ఇస్తుంది. ఎలా అయినా సరే ప్రశాంతమైన వాతావరణాన్ని ఇంట్లోకి తీసుకొని రావాలన్నదే నా లక్ష్యం. ఈ డిజైన్తో ఈ బ్రదర్ కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నాను. పుట్టి కలుపుకొని వర్క్ స్టార్ట్ చేశాను. ముందు మండలా సర్కిల్స్ వేశాను. మండలా స్టెన్సిల్ చూసినప్పుడు మనిషి ఫీలింగ్ ఇలా ఉంటుంది. రౌండ్ సిమెట్రికల్ ప్యాటర్న్ కళ్ళకి చాలా సూతింగ్ గా ఉంటుంది. స్ట్రెస్ తగ్గుతుంది. చూడగానే మెడిటేషన్, డివోషన్ అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే ఇలా ప్లాన్ చేశాను. పుట్టి మీద పుట్టి, స్టెన్సిల్ మీద స్టెన్సిల్, ఇలా డిజైన్ లో ప్రతి ఒక్క భాగాన్ని నీట్ గా చేస్తున్నాం. నా టీం కూడా బాగా కష్టపడ్డారు. దేవుడిచ్చిన ప్రతిభను నేను తిరిగి సమాజానికి అందిస్తున్నాను. ఇదే నా సేవ, ఇదే నా ప్రార్థన. వాల్ మొత్తం స్టెన్సిల్ వర్క్ కంప్లీట్ అవుతుంది. మండలా డిజైన్ ఎక్కడ పడాలో అక్కడ కరెక్ట్ గా టెక్స్చర్ చేశాము. మండలా కార్నర్ పీస్ అక్కడక్కడ యూజ్ చేశాను. ఇది చూస్తున్న పాస్టర్ గారికి ఏం అర్థం అవడం లేదు, కానీ నా మీద నమ్మకం అయితే ఉంది. పిల్లలు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు ఏం జరుగుతుంది అని. చూడండి, వాల్ కంప్లీట్ అయినాక ఎంత అద్భుతంగా కనబడుతుంది. ఇది చూసిన పాస్టర్ గారి రియాక్షన్ అయితే ప్రైస్ లెస్. ఆయనకైతే బాగా నచ్చింది. డబ్బు పోతుంది వస్తుంది, కానీ మంచి పేరు, ఆశీర్వాదాలు అవి జీవితాంతం నిలుస్తాయి. నేను చేస్తున్న ప్రతి ఫ్రీ పని నాకు మనశ్శాంతిని ఇస్తుంది. డబ్బు కన్నా ఈ సంతోషం పెద్దది. ప్రతిరోజు పాస్టర్ గారు మంచి భోజనం మా కోసం రెడీ చేసేవారు. ఇలా రెండో రోజు మా వర్క్ పూర్తి చేశాము. సాయంత్రం డిజైన్ కి కావాల్సిన మెటీరియల్స్ అన్ని నైటే రెడీ చేసుకుని నా దగ్గర పెట్టుకున్నాను. మూడవ రోజు పొద్దున్నే డిజైన్ మొత్తం ఆరిపోయింది. పేపర్ కొట్టి ప్రైమర్ వేశాను. బేస్ పెయింట్ బలంగా ఉంటేనే 8 ఇయర్స్ లైఫ్ టైం ఉంటుంది. కంప్లీట్ గా వాల్ మొత్తం సింగిల్ కోటింగ్ వేశాను. ఈ డిజైన్ కోసం నేను వాషబుల్ పెయింట్ తీసుకున్నాను. రాయల్ గ్లిట్స్. 6 సంవత్సరాల వరకు పెయింట్ షేడ్ అవ్వకుండా చూసుకుంటుంది. వాల్స్ మీద మురికి చేరితే ఈజీ క్లీన్ అవుతుంది. 2030 దాకా ఈ పెయింట్ ఎవర్ గ్రీన్. అందరూ ట్రై చేయండి. ఈ పెయింట్ కోడ్ నెంబర్ వచ్చేసి 8595. బేస్ కోట్ ఇది వేసా నేను. ఈ కోడ్ నెంబర్ పెయింట్ తీసుకొని 8654 యాంటిక్ చేస్తున్నాను. ఇది నా క్రియేటివిటీలో పుట్టిన కొత్త ఆలోచన. ఎవరైనా వచ్చి ఈ గోడను చూసినప్పుడు వాళ్ళ కళ్ళకి మునిపెన్నడు చూడని ఒక కొత్త ప్రశాంతత, ఆనందం, ఆశ కనిపించాలి. ఒక్కసారి చూసిన వెంటనే ఇది గోడ కాదు, మనసు సర్దుకునేలా చేసే ఒక ఆర్ట్, ఒక అనుభూతి అని ఫీల్ అవ్వాలి. అందుకే ఇలా ప్లాన్ చేశాను. యాంటిక్ మీద యాంటిక్, రబ్బింగ్ మీద రబ్బింగ్. స్పాంజ్ తో ఈ టైప్ ఆఫ్ వర్క్ చాలా పెయిన్ తో కూడుకున్నది. సాయంత్రానికి వచ్చేసరికి వర్క్ కంప్లీట్ గా పూర్తి చేశాను. చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. మీరు చూడండి, దూరం నుండి ఇలా కనబడుతుంది, దగ్గర నుండి ఇలా కనబడుతుంది. పని పూర్తయిపోయిందేమో అనుకున్నారు బాబన్న, కానీ నేను అనుకున్న ఫ్లోర్ క్లీనింగ్ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది. 4వ రోజు దానికోసం నేను అర్జున్కి ఫోన్ చేశాను. ఈ గదికి క్లీనింగ్ చేయాలని చెప్పగానే మీరు వదిలేండి అన్న, నేను చూసుకుంటానని చెప్పి ర్యాలీ పెట్టాడు. ఇంకా అర్జున్ టీం మెషిన్తో బ్యాక్టీరియాని, పెయింట్ని క్లీనింగ్ చేస్తూ మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు. ఫ్లోర్ మొత్తం వాటర్తో 2 సార్లు క్లీన్ చేశారు. ఇలా ఉండే ఈ ఫ్లోర్ ఇలా మారింది. చూడండి, చర్చి ఎంత నీట్గా క్లీన్గా కనబడుతుంది. డబ్బులు ఇచ్చినా సరే అర్జున్ తీసుకోలేదు. నా చర్చి ఇంత అందంగా మారిందా అన్న సంతోషానికి అవధులు లేవు. ఫ్లోర్ చక్కగా నీట్గా వచ్చేసింది. ఫ్లోర్ అంతా చక్కగా నీట్గా చేసేది. ఒక పక్క పాస్టర్ గారికి సిస్టర్ హెల్ప్ చేసి 15 సంవత్సరాల తన కోరికకి, ఆరాధనకి ప్లేస్ ఇవ్వటం ఇది ఒక మిరాకిల్. నిజంగా ఇలా ఇవ్వాలంటే గొప్ప మనసు ఉండాలి. ఫైనల్గా పాస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అనే నమ్మకం ఆయనకు వచ్చింది. నేను ఫ్రీగా పనిచేయడానికి ఒకే కారణం ఉంది. ఎవరో ఒకరి కళ నెరవేరితే అది నాకు డబ్బు కంటే విలువైనది. మనం ప్రపంచంలో చిన్న వెలుతురు వెలిగించడానికి పుట్టాం. నేను నా వెలుతురుతో నాది చేసుకుంటున్నాను. ఈ పాస్టర్ గారి కోరిక తీర్చడానికి ఈ చర్చికి 0 బడ్జెట్లోనే ఫ్రీగా పెయింటింగ్ చేసి ఇచ్చాను. మొత్తానికి నా లక్ష్యాన్ని పూర్తి చేశాను. చివరిలో ఆయన కళ్ళల్లో ఆనందం చూశాను. ఈ పెయింటింగ్ వరకు మొత్తం పూర్తి చేయడానికి నాకైన బడ్జెట్ ఈ వీడియోలో చెప్పను, ఎందుకంటే ఇది దేవుని పని. ఇంకా ఈ బ్రదర్ ఆఖరిగా నా గురించి, ఇంకా నా సబ్స్క్రైబర్ గురించి ప్రార్థించారు. మరొక ఇంట్రెస్టింగ్ రియల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీ రహీం.